అడుగుతా ఉన్నాయి ప్రభుత్వానికి. అయ్యా, నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా, ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పంకు పంపించారు. అందరినీ కూడా పార్కుల్లో పెట్టి, రకరకాల ఏరియాలలో పెట్టి, సడన్ గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి, పోలీసులు ఎవరు లేరు కాబట్టి, అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి, అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి, సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు. తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 మంది మరణించడం జరిగింది. లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన. ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు. ఈరోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది చెప్తా ఉన్నారు, కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేశారు. 20 మీటర్ల పొడుగు గోడ, అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట, కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా.
మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. చివరికి ఈ వరకు కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో సిమెంట్ బ్లాక్స్తో ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్టు అని అడుగుతా ఉన్నా.